వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నాన్నని గమనిస్తూ పెరుగుతారు పిల్లలు. ఆ క్రమంలోనే నాన్న ఆలోచనలను అర్థం చేసుకుంటూ ఎదుగుతారు. అందరూ పిల్లల్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రిని చూస్తూ పెద్దయ్యారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ ఆలోచనలను, ఆయనలోని మానవత్వపు కోణాలను, ఆత్మీయపు పలకరింపులను ఆకాళింపు చేసుకున్నారు. నాన్న కన్న కలలు సాకారం చేయాల్సిన బాధ్యత తనదనుకున్న జగన్మోహన్ రెడ్డి తండ్రి పేద ప్రజల కోసం పరితపించిన తీరును మనసులో ముద్ర వేసుకున్నారు. సాటి మనిషిని ఆదుకోవడంలో అయినా, పేదింటికి సంక్షేమాన్ని అందించడమైనా, అభివృద్ధికి బాటలు వేయడమైనా నాన్న ఎలా ఆలోచించేవారో తలచుకొని దానికన్నా మిన్నగా తాను వ్యవహరించాలని అనుకుంటూ ఎదిగారు. అందుకే నాన్న పేదల సంక్షేమానికి 2 అడుగులు ముందుకు వేస్తే తాను 4 అడుగులు వేస్తానని 2018లోనే పాదయాత్రలో స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత దాన్నే చేసి చూపిస్తున్నారు. నాన్న గర్వపడేలా పాలన చేసి చూపిస్తున్నారు. అంతా కూడా నాన్నకు ప్రేమతోనే, ప్రజలపై మమకారంతోనే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పూరి గుడిసెలో ఉండే పేదలకు ఉన్నత చదువులు కొనే స్తోమత ఉండదు. వారి జీవితాలు బాగుపడాలంటే బాగా చదవాలి. ఈ రెంటిని అనుసంధానం చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్తో పేదలకు ఉన్నత చదువులు సాకారం చేశారు దివంగత వైఎస్ఆర్. తండ్రి చేసిన దానికి 10 రెట్లు ఎక్కువగా చేసి ఇంగ్లీష్ మీడియాన్ని పేదిళ్లకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీతో నాన్న నిరుపేదలకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా అందిస్తే, ఫ్యామిలీ డాక్టర్తో వైద్యాన్ని నిరుపేదల ఇళ్లకే పంపించి కొత్త చరిత్ర రాశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే విద్య, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవడం కాదు, ప్రపంచంలో అత్యుత్తమ వ్యవస్థగా నిలిచింది. ఈ రోజున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చదువుకునే రోజుల నుంచే సాటి మనిషిని ప్రేమించడం అలవర్చుకున్నారు. ఎవరికి కష్టం వచ్చినా సాయం అందించడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. ఎదిగే కొద్దీ చుట్టూరా ఉన్న ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలన్న తలంపు పెంచుకున్నారు. చదివిన డాక్టర్ చదువును పేదల కోసం వినియోగించి రూపాయి డాక్టర్గా పాపులర్ అయ్యారు. డాక్టర్గా ఉంటే కొద్ది మందికే మేలు చేయగలం, అదే ప్రజా జీవితంలో ఉంటే ఎక్కువ మందికి మేలు చేసే అవకాశం వస్తుందన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చి జనం మనిషి అయ్యారు. ఆ జనం ఆదరాభిమానాలతో ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్ రాజకీయంగా ఎదుగుతున్న క్రమాన్ని, ఆ క్రమంలో ఆయన ప్రజలను ప్రేమించే తీరును బాల్యం నుంచే గమనిస్తూ ఎదిగారు జగన్మోహన్ రెడ్డి. నిప్పులు చెరిగే మండుటెండలో నాన్న పాదయాత్ర చేయడం చూశారు. ఆ పాదయాత్రలోనే సమాజంలో అట్టడుగు వర్గాల బాధలను తన తండ్రి చెవియొగ్గి వినడాన్ని నిశితంగా గమనించారు. ప్రజల గోడును ఆధారం చేసుకునే ఆయన మేనిఫెస్టోని రూపొందించుకోవడాన్ని పరిశీలించారు. అందులోంచే నిరుపేదల చదువులు ఆగిపోకుండా పేదింటి పిల్లలు ఉన్నత చదువులు చదివి డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులుగా ఎదిగేలా నాన్న తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం జగన్ మెదడులో కొత్త ఆలోచనలు సృష్టించింది. వాటిని మనసులో దాచుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నాన్న ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది నిరుపేదల జీవితాల్లో వెలుగులు సృష్టించేవే కావడాన్ని జగన్మోహన్ రెడ్డి గమనించారు. ప్రజలే మన కుటుంబం అని నాన్న పదే పదే చెప్పిన మాటలు జగన్ మనసులో నాటుకుపోయాయి. పెద్దయ్యాక నాన్నలానే మనం కూడా పేద ప్రజల కోసం ఏదో ఒక మంచి చేయాలన్న ఆలోచనలు అప్పుడే అంకురించాయి. నాన్నను చూసి కొత్త కొత్త విషయాలు, జీవిత పాఠాలు నేర్చుకుంటోన్న తరుణంలోనే ఆయన అనూహ్య ఘటనలో అకాల మరణం చెందడంతో ఒంటరి అయ్యానని జగన్ ఆక్రోశించారు. అయితే ఆ శోకంలోనే నాన్న తనకిచ్చిన ప్రేమను నాన్నకు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందనుకున్నారు. నాన్న రుణం తీర్చుకోవాలనుకున్నారు. నాన్న రుణం తీర్చుకునేది ఎలాగంటే నాన్న ఏ కలలైతే కన్నారో, ఏ ఆశయాలైతే రూపొందించుకున్నారో, ప్రజలకు ఏమేం మంచి పనులు చేయాలని కంకణం కట్టుకున్నారో వాటన్నింటినీ అచ్చం నాన్నలానే ముందుకు తీసుకువెళ్లడమే నాన్న రుణం తీర్చుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అనుకున్నారు. నాన్న మొదలుపెట్టిన సంక్షేమాన్ని మరింత ఎక్కువగా ముందుకు తీసుకువెళ్లాలని అనుకున్నారు. అయితే ఇంతటి కష్ట సమయంలోనూ క్షుద్ర రాజకీయాలు కారు మేఘాల్లా కమ్మేశాయి. తన తండ్రి కారణంగా కేంద్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీయే తన తండ్రిని అవమానించడాన్ని తట్టుకోలేకపోయారు.
తన తండ్రి మరణానంతరం ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడాన్ని క్షమించలేకపోయారు. నాన్న మరణానంతరం గుండెలు పగిలి మరణించిన అశేష అభిమానులను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేస్తోంటే కాంగ్రెస్ నాయకత్వం నిరంకుశంగా దాన్ని ఆపేయాలనడాన్ని ఆమోదించలేకపోయారు. పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేశారు. ప్రజలకిచ్చిన మాటే తనకు ముఖ్యమనుకున్నారు. ఎందుకంటే నాన్న నేర్పింది అదే. నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. ఆయన పేరు స్ఫురించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. నాన్న తెచ్చిన సంక్షేమ పథకాలను అంతకన్నా ఎక్కువగా, మరింత మిన్నగా ప్రజలకు అందించేందుకు నవరత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. నాన్న ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువు కొనలేని లక్షలాది మందికి ఉన్నత చదువులు చదివే భాగ్యం కల్పించారు. కోట్లాది మంది పేదల ఇళ్లలో పిల్లలకు మంచి చదువులు అందాలంటే, వారు ప్రపంచాన్ని శాసించాలంటే ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కటే సరిపోదని జగన్ భావించారు. అందుకే అమ్మ ఒడి అనే అద్భుత పథకాన్ని ప్రారంభించారు. పిల్లల్ని బడికి పంపే తల్లి ఖాతాలో ఏటా 15,000 రూపాయలు జమ చేస్తున్నారు. ఇక చదువు విషయానికొస్తే మరికొన్ని ముందడుగులు వేశారు. నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలలకు, కాలేజ్లకు మహర్దశ పట్టించారు. అత్యాధునిక విద్యా పరికరాలు, వసతులతో ప్రభుత్వ విద్యాసంస్థలను, కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా ఆధునికీకరించారు. నిరుపేదల పిల్లలు దర్జాగా యూనిఫామ్ వేసుకుని, షూ తొడుక్కుని, బ్యాగ్లో పుస్తకాలు పెట్టుకుని బడికి వెళ్లేలా అన్నింటినీ ఉచితంగా అందించారు. వీటిని మించి సంపన్న వర్గాలకు, కార్పొరేట్ విద్యాసంస్థలకు మాత్రమే పరిమితంగా ఉన్న ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు తెచ్చి వారిని అంతర్జాతీయ స్థాయిలో మెరిసేలా చేశారు. విద్యారంగంలో ఈ వైభవాన్ని చూస్తే వైఎస్ఆర్ ఎంతగా మురిసిపోయేవారో, ఎంత ఆనందించేవారో. తన అడుగుల్లోనే తన తనయుడి అడుగులు ఎంతో బాధ్యతగా పడడాన్ని చూసి ఆయన ఎంత సంతోషించేవారో. ప్రభుత్వ బడులకు ఐబీ సిలబస్ ను తీసుకురావడానికి ఒప్పందం కూడా చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని పేదింటి పిల్లలకు అంతర్జాతీయ స్థాయి చదువులు అందించే గొప్ప యజ్ఞానికి శ్రీకారం చుట్టినట్టే. 2003లో వైఎస్ఆర్ పాదయాత్ర చేసినప్పుడు ఎక్కువ మంది ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకున్నారు. జ్వరం వస్తే గోలీ కొనుక్కోవడమే గగనమయ్యే నిరుపేదలకు ఏ గుండె సంబంధ సమస్య వస్తే ఏం చెయ్యాలి? అప్పుడే పేదలను తలుచుకుని నేను విన్నాను, నేను ఉన్నాను అని ఓ భరోసా ఇచ్చారు. అదే 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీ పథకంగా సాక్షాత్కరించింది. 2018లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోనూ ఆరోగ్యానికి సంబంధించి రకరకాల ఫిర్యాదులు. తన తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీని తర్వాతి పాలకులు ఆపేసిన వైనంపై ఆరోపణలు. అప్పుడే అనుకున్నారాయన, తాను అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీకి పూర్తి వైభవం తీసుకురావడమే కాదు, తన తండ్రి హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న వ్యాధులకు మించి కొత్త రుగ్మతలను అందులో చేర్చి ఆరోగ్యశ్రీ పరిధిని, పరిమితిని మరింత పెంచాలని సంకల్పించారు. అందుకే ముఖ్యమంత్రి కాగానే వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వచ్చి రాగానే 1000కి పైగా అంబులెన్స్లు, కొత్తగా 17 వైద్య కళాశాలలు, 58,000కు పైగా వైద్య రంగంలో ఉద్యోగాల భర్తీ చేసి వైద్య రంగాన్ని బలోపేతం చేశారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను చూసి గత టీడీపీ పాలకులు, వారి మిత్రులు, జన సైనికులు కబుర్లతో షోలు చేసి ఊరుకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉద్దానంలో అద్భుతమైన కిడ్నీ ఆసుపత్రిని నిర్మించడమే కాకుండా ఉద్దానంలో కిడ్నీ సమస్యకు కారణం తాగునీరే కాబట్టి 100 కోట్ల రూపాయలు వెచ్చించి సుదూర ప్రాంతం నుంచి ఉద్దానానికి రక్షిత మంచినీటిని తరలించి ఇంటింటికి తాగునీరు అందిస్తున్నారు. కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. ఏం చేసినా నాన్న ఏం చెయ్యాలనుకుంటారో అని ఆలోచిస్తారు జగన్. నాన్న అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగా చేయడానికి రెడీ అవుతారు. అదే నాన్నకు తానిచ్చే ప్రేమ కానుక అనుకుంటారాయన. నాన్న ప్రేమించేది ప్రజలనే కాబట్టి ఆ ప్రజలను ప్రేమగా చూసుకోవడమే నాన్నకు నచ్చుతుందనుకుంటారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. మంచి పాలన అంటే తల్లి లాలనలా ప్రజలకు అండగా ఉండాలనేవారు వైఎస్ఆర్. మంచి పాలకులు ప్రజల సేవకులై ఉండాలనేవారు. అనడమే కాదు, ఆయన అలానే పాలించారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అదే అడుగు జాడల్లో పెద్ద పెద్ద అంగలు వేస్తూ శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నారు. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి అభివృద్ధి ఫలాలు కాయించి అట్టడుగు వర్గాల జీవితాల్లో సంతోషాలు పోయించడమే నాన్న కలలను నిజం చేయడమని నమ్మారు జగన్.
అందుకే ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలు ఉన్నంత ఆనందంగా ప్రశాంతంగా దేశంలోనే మరే రాష్ట్రంలోనూ బడుగులు హాయిగా లేరని ఘంటాపదంగా చెప్పొచ్చంటారు అంబేద్కర్ రైట్స్. ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణలు మూడో ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. సంస్కరణలు గ్రామీణ ప్రజల జీవితాలను తల్లకిందులు చేశాయి. అందుకే ఆర్థిక సంస్కరణలకు హ్యూమన్ ఫేస్ ఉండాలన్న మానవతా దృక్పథపు వాదనలు వచ్చాయి. అయితే మెజారిటీ పాలకులు సంస్కరణలకు సై అన్నారే తప్ప పేదల పరిస్థితి ఏంటి అన్నది పట్టించుకోలేదు. వైఎస్ఆర్ దీన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధికి సమాంతరంగా సంక్షేమం ఉండాలని సిద్ధాంతీకరించుకున్నారు. ఆ సిద్ధాంతాన్నే మంత్రపుష్పంగా భావించారు. అందులోంచే ఎన్నో సంక్షేమ ఆలోచనలకు పురుడు పోశారు. ఏ రాజ్యం బాగుండాలన్నా అందులోనే రైతు కంట సంతోషం ఉండాలనేవారు వైఎస్ఆర్. అందులోనూ వ్యవసాయ ప్రధాన దేశమైన భారత్ వంటి దేశాల్లో వ్యవసాయానికి పాలకులు సాయం అందించకపోతే అంతకన్నా దుర్మార్గం మరోటి ఉండదనేవారు. అందుకే రైతులకు ఉచిత విద్యుత్ అందించాలన్న బంగారం లాంటి ఆలోచన చేసి ఉమ్మడి ఏపీలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు వైఎస్ఆర్. జలయజ్ఞంతో సాగునీటిని పొలం బాట పట్టించారు. ఆకుపచ్చ తివాచీలు గ్రామీణాంధ్ర అంతటా పరిచారు. నాన్న అంత చేస్తే తనయుడిగా మనం ఇంకేం చెయ్యాలి అని ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి. నవరత్నాల్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారు. రైతుకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. ఏటా వ్యవసాయానికి పెట్టుబడిగా 12,500 రూపాయల మొత్తాన్ని రైతు భరోసాగా అందిస్తున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే శరవేగంగా నష్టపరిహారం అందిస్తున్నారు. వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. రైతుల తరపున పంట బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం ద్వారా చెల్లిస్తున్నారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ను ₹1.5కే అందిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు ఒకదాని తరువాత ఒకటిగా ప్రారంభించుకుంటూ పోతున్నారు. దశాబ్దాల నాటి కుప్పం వాసుల కల అయిన హంద్రీనీవా జలాలను కుప్పానికి అందించి వారి కళ్లల్లో సంతోషాలు సాగు చేశారు. మత్స్యకారుల జీవితాలు అద్భుతంగా మార్చేసే బృహత్ పథకానికి శ్రీకారం చుట్టారు. 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. అన్ని రకాల రైతులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తూ వారు కోరిన సదుపాయాలు కల్పిస్తున్నారు. రైతులు సంతోషంతో నవ్వితే అందులో నాన్న నవ్వును చూసుకుంటూ మురిసిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. పాలన ప్రజలకు చేరువ చెయ్యాలనేవారు వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పేదల పెరట్లోకి తీసుకుపోయారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏం కావాలన్నా వారి ఊరిలోనే అందేలా విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. అది ప్రపంచ దేశాల మన్ననలు పొందింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు అవ్వాతాతలకు అందించే పింఛను ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. అది కూడా అర్హులందరికీ అందేది కాదు. ఊరికి ఇంత కోట అని షరతు పెట్టారు చంద్రబాబు. కొత్తగా ఎవరికైనా పింఛను ఇవ్వాలంటే ఎవరో ఒక పింఛనుదారు చనిపోవాలి. ఆ దుర్మార్గమైన వ్యవస్థను చీదరించుకున్న వైఎస్ఆర్ అర్హులు ఎంతమంది ఉన్నా సరే అందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆదేశించారు. అది కూడా ప్రతి నెల 1వ తేదీన ఠంచనుగా ఇచ్చే ఏర్పాటు చేశారు. నాన్న ఆలోచనను మరింత ముందుకు మరింత బలంగా తీసుకుపోయారు జగన్మోహన్ రెడ్డి. తాను ముఖ్యమంత్రిగా గెలిచిన 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అవ్వాతాతలకు 200 పింఛను మాత్రమే ఇచ్చేవారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని 2,000కు పెంచి ఆ తరువాత ఏటా 250 చొప్పున పెంచుకుంటూ 3,000 రూపాయలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు జగన్. దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి చూపించారు. అంతేకాదు ఈ పింఛను కూడా అవ్వాతాతల ఇంటికే వెళ్లి తెల్లవారక ముందే పింఛన్లు పంపిణీ చేసేస్తున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా నెల నెల టయానికి పింఛన్లు రావడాన్ని పండగలా భావించిన అవ్వాతాతలు జగన్మోహన్ రెడ్డి హయాంలో అది 3,000 కావడంతో పాటు తాము వెళ్లాల్సిన అవసరం లేకుండా పింఛనే తమ దగ్గరకు నడుచుకురావడాన్ని చూసి మా మనవడు భలే మంచి మనవడు అని భావోద్వేగంగా ఆశీర్వదిస్తున్నారు. తమలాంటి వృద్ధులు చల్లగా ఉండాలంటే జగనే మళ్లీ సీఎం కావాలంటున్నారు. వాలంటీర్ వ్యవస్థతో ప్రజల దైనందిన జీవితాలను సుఖమయం చేసిన జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండాలని అవ్వాతాతలు పిలుపునిస్తున్నారు. మంచితనం అనేది వారసత్వంగా వచ్చేది కాదు, గొప్ప పనులు చేయడమూ అంతే. తమ తండ్రుల నుంచి తాతల నుంచి ఎవరికి వారు నేర్చుకోవలసిన పాఠాలవి. మనసులో తపన ఉంటేనే ఎవరైనా మంచి కోసం తపిస్తారు. వైఎస్ఆర్ మంచి ఆలోచనలు చేశారు కాబట్టే
ఆ నీడలో పెరిగిన జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ఎక్కువగా అందరికీ మంచి చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. అలా చెయ్యమని నాన్న చెప్పలేదు. నాన్న రుణం తీర్చుకోవాలంటే అలా చెయ్యాలని జగన్కే అనిపించి ఉంటుందంటున్నారు నిపుణులు. నాన్న సంకల్పాన్ని తనయుడు భుజాలకెత్తుకున్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చుకుంటూ వచ్చారు. నాన్న ఇవ్వని హామీలను, నాన్న చెయ్యని ఆలోచనలను అచ్చం నాన్నలానే చేసుకుంటూ వస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధి అనే జోడు గుర్రాల బండి గురించి మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్ హయాంలో ఇలా ఉండేది, ఆయన తనయుడి పాలనలో ఇలా అద్భుతంగా సాగుతోందని జనం చెప్పుకుంటున్నారు. నాన్న బాటలోనే తనయుడు ప్రజలకు మేలు చేసే యజ్ఞాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్తున్నారని వారు మనస్ఫూర్తిగా, భావోద్వేగంగా చెబుతున్నారు. నాన్న పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు పేదల పెన్నిధి. నాన్న పాలన గురించి చెప్పగానే అందరూ అనేది అభివృద్ధి కాముకుడని. పాలనా దక్షుడు, మానవతావాది కాబట్టే సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడుగుర్రాల బండిలా సమాంతరంగా పరుగులు పెట్టించారు వైఎస్ఆర్. నాన్న సారథ్యం వహించిన సంక్షేమ రథానికి దూకుడు నేర్పారు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమాన్ని ఆకాశమే హద్దుగా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నారు. అది కూడా పార్టీలు, కులాలు, మతాలకతీతంగా. దీనికి ఓ నేపథ్యం ఉంది. 2019 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఒకటే అనేవారు, సంక్షేమంలో నాన్న 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వేస్తాను అన్నారు. మీ పిల్లల్లో ఇంజనీరింగ్ చదివిస్తారా, డాక్టర్ చదివిస్తారా, అంతకన్నా పెద్ద చదువులు చదివిస్తారా, ఏం చదివిస్తారో చదివించండి, నేను కడతా మీ ఫీజులు పూర్తిగా అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, నాన్నగారు 1 అడుగు ముందుకు వేస్తే నాన్నగారి కొడుకు జగన్ 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్తూ సంక్షేమంలో సూపర్, అభివృద్ధిలో డబుల్ సూపర్ అనిపించుకున్నారు జగన్. ఏపీకి కాబోయే కార్యనిర్వాహక రాజధాని అయిన విశాఖను ఐటీ హబ్గా మార్చేయడమే కాదు, కొత్త పరిశ్రమలకు స్వర్గధామంగా తీర్చిదిద్దారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందులో చాలా వరకు పెట్టుబడులు కార్యరూపం దాల్చేశాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ 3 ఏళ్లుగా నంబర్ 1. జీడీపీలోనూ దూసుకుపోతోంది. ఇది కూడా నాన్న తరహా మ్యాజిక్కే. పొడవైన సాగర తీరాన్ని, సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామిక ప్రగతిలో విప్లవం సృష్టిస్తున్నారు జగన్. నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి వైఎస్ఆర్ నడుం బిగించారు. భారీ సంఖ్యలో ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తన తండ్రి కన్నా కూడా కొన్ని వేల రెట్లు ఎక్కువగా ముందడుగు వేశారు. దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాటిలోనే ఇళ్లు నిర్మిస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మిస్తున్నవి కేవలం ఇళ్లు కావు, ఊళ్లకు ఊళ్లనే ఆయన నిర్మిస్తున్నారు. అవి జగనన్న కాలనీలు. సంక్షేమం, అభివృద్ధిలతో పాటు సామాజిక న్యాయంపై ప్రత్యేక దృష్టి సారించిన జగన్మోహన్ రెడ్డి భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా సామాజిక విప్లవంతో బహుజనులకు రాజ్యాధికారం అప్పగించారు. అన్ని పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నింట్లోనూ తెలుగింటి ఆడపడుచులకు సగం వాటాను కట్టబెడుతున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన్ను అభిమానించే అశేష ప్రజానీకం గుండెల్లో ఓ ప్రశ్న ఉదయించింది. ఆయన్ను అభిమానించే ప్రజల మెదళ్లను ఓ ఆందోళన తొలిచేసింది. మా రాజన్న వెళ్లిపోయారు, మరి ఆయన ఇంతకాలం మా కోసం తలపెట్టిన మంచి పనులను ఎవరు ముందుకు తీసుకెళ్తారు? ఇక ఆయన ఆశయాలన్నీ కాలగర్భంలో కలిసిపోవలసిందేనా అని ఆవేదన చెందారు. వాటికి 2019లో సమాధానం దొరికింది. రాజన్న వెళ్లిపోలేదు. జగనన్న రూపంలో ఆయన తన ఆశయాలను మరింత బలంగా, మరింత విస్తృతంగా, మరింత సంక్షేమంగా ముందుకు తీసుకుపోతున్నారని జనం అనుకుంటున్నారు. రాజన్న రాజ్యం ఏమైపోతుందోనన్న బెంగ ఇక లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన క్షణాన్నే రాజన్న రాజ్యం సుభిక్షంగా పాలన ప్రారంభించేసింది. అచ్చం నాన్నలాగే తనయుడు ప్రజల గుండెల్లో ఆనందాలు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగిపోతున్నారు. నో డౌట్, లైక్ ఫాదర్, లైక్ సన్. నాన్న అడుగుజాడల్లో నడవడమొక్కటే కాదు, నాన్న గుండె చప్పుణ్ణి సజీవంగా ఉంచారు జగన్మోహన్ రెడ్డి. అదంతా కూడా నాన్నకు ప్రేమతోనే. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.